మన గురువారం దాకా ఏంటంటే వాస్తుశాస్త్రరీత్యా చిన్న చిన్న టిప్స్ కొద్ది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటి, మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది, అనారోగ్య సమస్యలు అధికంగా ఉంది, పని ఒత్తిడి అధికంగా ఉంది. ఈ విధంగా ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు పాటించాల్సిన పరిహారాలు కొన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈరోజు కార్యక్రమంలో కూడా వాస్తుశాస్త్రరీత్యా మరికొన్ని సులువైనటువంటి పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానసికంగా బలం లేదు, కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు ఉన్నాయి, సూర్యగ్రహ దోషం ఉంది అని ఈ విధంగా ఎవరైతే ఇబ్బంది ఎదుర్కొంటూ ప్రధానంగా అంటే మానసికంగా చాలా వరకు కూడా బలం లేక ఇబ్బంది పడుతున్నారు, అంటే మానసిక సమస్యలు అధికంగా ఉన్నాయో అందులో ఒకరు కాదు, ఆ కుటుంబ సభ్యులందరిలో ఎక్కువ మందికి ఉందనుకోండి. అంటే ఒక కుటుంబంలో నలుగురు నివసించినప్పుడు ఇద్దరు ముగ్గురికి అదే సమస్య ఉందనుకోండి. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మన సింహద్వారానికి ఎదురుగా వీలున్నంత వరకు ఏంటంటే తులసి మొక్కను పెంచే ప్రయత్నం చేయాలి. అంటే ఆ తులసి గాలి మన ఇంట్లోకి వచ్చేలా మనం ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా తులసి కోట దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తుంటే కుటుంబ సభ్యులందరికీ కూడా మానసిక బలం చేకూరడానికి ఈ పరిహారం చాలా చాలా చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితం సరిగా లేక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, గొడవలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు అంటే దాంపత్య జీవితం బాగుండడానికి ప్రధానంగా మందార పుష్పాలు ఉంటాయి కదా, వాటిని పడక గదిలో ఏర్పాటు చేసుకోవాలి. వారికి ఎక్కడైతే కంటికి కనిపిస్తుందో అక్కడ పడక గదిలో ఎక్కడో ఒక స్థలంలో ఏ దిశలోనే కూడా పర్లేదని చెప్పొచ్చు. ఈ విధంగా ఆ మందార పుష్పాలను ఏర్పాటు చేసుకుంటే భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతుంది. దాంపత్య జీవితం వృద్ధి చెందడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. 2 రోజులకోసారి కానీ 3 రోజులకోసారి కానీ అంటే ఆ పుష్పాలు వాడిపోయాయి లేదా అని చెప్పి పరిశీలన చేసుకుని రోజు మార్చడం చాలా మంచిదని చెప్పొచ్చు. అలా వీలు కాకపోతే 1 or 2 days తర్వాత కూడా మార్చే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా సన్ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ సన్ఫ్లవర్ పూలు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంట్లో వాటిని కూడా ఎక్కడ వీలుంటే లివింగ్ రూమ్లో కానీ ఎక్కడ కానీ ఏర్పాటు చేసుకుంటే ప్రధానంగా ఏంటంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే క్రమేపీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. పాజిటివ్ ఎనర్జీ అంటాం కదా, అది వృద్ధి చెందుతుంది. అంటే వాస్తు దోషాలు కానీ ఇతరత్ర గృహాన్ని సరిగ్గా మనము నిర్మించకపోవడం వల్ల ఉన్నటువంటి దోషాలు అంటాం కదా, అవి కానీ లేకపోతే జియోగ్రఫికల్ వాస్తు అంటాం, అంటే చుట్టుపక్కల కూడా మనకి ఏంటంటే వాస్తుశాస్త్రరీత్యా ఉండాలి. ఇదే అంశాలు వాస్తుశాస్త్రరీత్యా మనం ఇదే కార్యక్రమంలో కొంతవరకు చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఈ జియోగ్రఫికల్ వాస్తు అంటాం, అంటే ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మరింత మంచి ఫలితాలు మనం సాధించడానికి వీలవుతుంది. అలా కాకుండా అంటే జియోగ్రఫికల్ వాస్తు ప్రకారం కావచ్చు, లేదా మన ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు ఏదైనా కూడా కావచ్చు, ఇలా అధికంగా ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు ఆ ఇంట్లో వీళ్ళంత వరకు ఎక్కడ వీలుంటే అక్కడ లివింగ్ రూమ్లో కానీ ఎక్కడెక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా మానసిక ప్రశాంతత లేక మానసిక సమస్యలతోటి వివాహిత మహిళలు, చిన్నపిల్లలు ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో ప్రధానంగా అటువంటి వారు ఏంటంటే మల్లె పూలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలంటే జాస్మిన్ అంటాం కదా, ఆ మల్లె పుష్పాలతోటి భగవంతుడికి మనం మాలగా కట్టి మామూలుగా కూడా మనకు సీజన్లో లభించినప్పుడు వేస్తుంటాం కదా, ఈ విధంగా మల్లె పుష్పాలను ఇంట్లో ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో భగవంతునికి ఏర్పాటు చేస్తారో ప్రధానంగా ఏంటంటే మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా మల్లె పూలని మామూలుగా స్త్రీలందరూ కూడా ధరిస్తుంటారు. ఈ విషయం అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.